హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి. నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే నా ఫామ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి, నా అనుభవంలోకి వచ్చినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు నచ్చితే ఫాలో అవ్వచ్చు. అయితే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే జొన్న గంజి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది నా ఫామ్లో గోడ్స్కి చాలా ఫేవరెట్ డ్రింక్ అన్నమాట. అయితే ఫస్ట్ మనం ఇది ఎలా తయారు చేసిన తర్వాత దీనివల్ల యూజెస్ ఏంటో మనం లాస్ట్కి తెలుసుకున్నాం. ఫస్ట్ ఇది ఎలా లాస్ట్ వీడియో నేను కూడా పెట్టాను, మేక పిల్లలకి వేరే ఫుడ్ అన్నప్పుడు ఈ జొన్న గంజి గురించి చెప్పాను. దీనికి కొంచెం తేడా ఉంటుంది, అది కూడా ఇందులో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక పెద్ద గంజు తీసుకోవాలా. గంజులో తీసుకొని సగం వరకు వాటర్ పోసుకోవాలి. సగం వరకు వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ మనం దాన్ని వాటర్ని వేడి చేయాలి. అది అప్పటి వరకు వేడయ్యే వరకు మనం ఇంకొక చిన్న గంజులో ఒక 3 గిన్నెలు జొన్నపిండి తీసుకోవాలి. జొన్నపిండి అనే కాదు, ఇంకా వేరే పిండితో కూడా వేయచ్చు, అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ జొన్నపిండి 3 గిన్నెలు తీసుకొని అలా వేసేసుకొని అలా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ పిండి ఆ వాటర్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మనం ఈ చిన్న గంజులు ఎందుకు కలుపుకోవడం అనేది నేను చెప్తాను. ఒకవేళ డైరెక్ట్ మనం పిండిని ఆ వాటర్లో వేస్తే అది ఉడకదు, గడ్డలు అవుతుంది. కాబట్టి అందుకోసం మనం సపరేట్ ఒక చిన్న గంజుల పిండి తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక కలుపుకున్న తర్వాత అలా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక వాటర్ వేసాలి. వాటర్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇది తీసుకొని అందులో పోసేయాలి. అందులో పోసే వాటర్ పోసి ఆ చిన్న గంజులో దాన్ని తిప్పి అందులో పోసేసి చెంచాతోటి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అది ఉడికేస్తుంది. మొత్తం ఉడికేసిన తర్వాత మనం దాన్ని కిందికి దించుకొని ఐ థింక్ ఒక 20 నిమిషాలు పడుతుంది చల్లారాలంటే 20 నిమిషాలు పడుతుంది. దాన్ని చల్లారనివ్వాలి. ఒకవేళ మనకు గట్టిగా చిక్కగా అనిపించింది అనుకో, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. చిక్క లేదు పలుతా ఉంటుంది పర్లేదు. ఒకవేళ చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇక చల్లారిన తర్వాత మనం మేకలకు పెట్టాలి. డ్రింక్ పెట్టేస్తే అవి నా మేకలు అయితే ఫుల్ మంచిగా తింటాయి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే పాల ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మనం మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గొడ్డు కానీ మేక కానీ ఈనిన తర్వాత ఒకవేళ పాలు పడకపోతే ఉడకబెట్టిన జొన్నలు పెట్టండి, ఉడకబెట్టిన సజ్జలు పెట్టండి అని చెప్తారు కదా. ఎందుకంటే దానివల్ల పాలది ప్రొడక్షన్ పెరుగుతుంది. అది ఎవరైనా అడగండి, జొన్న పిండి కానీ జొన్న రొట్టెలు కానీ ఆ జొన్నలకు సంబంధించిన మంచి ఫుడ్ అన్నట్టు, హెల్దీ ఫుడ్ అన్నట్టు. కాబట్టి అది దాపితే మంచిగా ఉంటుంది, మంచిగా హెవీ వెయిట్ వస్తుంది ఫుడ్. అయితే మనం ఇది దాపడం వల్ల ఏమవుతుంది అంటే మనకు దానా ఖర్చు బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఫుడ్ ఖర్చు అనేది తగ్గుతుంది దీనివల్ల. మనకు కొంచెం కష్టమవుతుంది, కానీ ఒక 50 మేకల వరకు మనం డైలీ ఒక 1 అవర్ కష్టపడితే ఒక 50 మేకల వరకు మనం ఈ డ్రింక్ తయారు చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇలా ఉప్పు కాకుండా సమ్మర్లో అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకోవచ్చు. సమ్మర్లో మనకు అవైలబుల్ ఉంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ సమ్మర్లో డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ కలుపుకోవచ్చు, లేదంటే ఉప్పు కలుపుకున్నా నడుస్తుంది. అయితే నేను లాస్ట్ వీడియోలో పెట్టాను మేక పిల్లలకి తల్లి పాలకు బదులు వేరే ఫుడ్. అయితే దాంట్లో ఎలా అంటే కొంచెం చిక్కగా ఉంటుంది. మనం తయారు చేసిన జొన్న గంజి అనేది చిక్కగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి చిక్కగా ఉండదు, బాగా పతలా ఉంటుంది. వాటర్ లిక్విడ్ టైప్ ఉంటుంది. కాబట్టి డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times ఇస్తే మంచి రిజల్ట్ ఉంటాయి వెయిట్లో. ఒకవేళ 2 times కాకుండా అంటే డైలీ 1 time అయినా ఇవ్వచ్చు. దీనివల్ల మన ఫుడ్ కాస్ట్ కానీ దానా పిండి లాంటివి కొంచెం ఖర్చు తగ్గుతుంది అన్నట్టు. అయితే ఇది మనం ఎప్పుడు పెట్టాలంటే మనం వాటర్ పెట్టే ముందు, గోడ్స్కి అయితే మనం ఫామ్లో వాటర్ పెడతాం చూసినావా, ఆ వాటర్ పెట్టే ముందు ఇది పెట్టాలి. ఇది పెడితే అవి పూర్తిగా తాగేస్తాయి. ఒకవేళ వాటర్ పెట్టిన తర్వాత ఇది పెడితే అవి తాగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాటర్ పెట్టక ముందే ఇది పెట్టాలి.
అయితే ఇంకోటి మనకు జొన్న పిండి కాస్ట్ ఎక్కువ అవుతుందని మీరు ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు మామూలుగా పిండి గిర్నీలో ఏమవుతుందంటే వాళ్ళు పిండి పట్టంగా పిండి కింద పడుతూ ఉంటుంది. గోధుమల పిండి, జొన్న పిండి, బియ్యం పిండి వాళ్ళు కింద పడ్డదంతా జమ చేస్తారు. వాళ్ళు జమ చేసి వాళ్ళు అమ్ముతారు పీప. ఒక పీప 50 రూపాయలని, 70 రూపాయలని ఇట్లా అమ్ముతూ ఉంటారు. మనం అది తీసుకొని మనం ఈ జొన్న పిండి తయారు చేసినట్టు సేమ్ అదే పిండి పోసి కూడా తయారు చేయొచ్చు. అట్లా తయారు చేసినా కూడా మంచి ఫుడ్ అందుతుంది వాటికి, హెల్దీ ఫుడ్. మనము ఫుడ్ కాస్ట్ తక్కువ వేసుకుంటేనే మనకు కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫీల్డ్లో. కాబట్టి మనం కొంచెం కొత్త కొత్తగా ఆలోచించి కొత్త కొత్త ఫుడ్ కానీ, తక్కువ రేట్ల ఫుడ్ కానీ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ నాకు తెలిసి ఒక 30 మేకల వరకు మనం ఈజీగా చేయొచ్చు. ఒక పెద్ద గంజు పెట్టేసి కొద్దిగా వాటర్ ఎక్కువ కలుపుకోండి, పిండి తక్కువ వేసుకొని వాటర్ ఎక్కువ కలుపుకోండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.